ఒక త్రిభుజం ఉంది. త్రిభుజం యొక్క కోణాల వాల్యూలు 2,3, 4,6. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. 4,6, 2,3, 4,6, 5,9. ఒక త్రిభుజము ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత? కోఆర్డినేట్ జామెట్రీ. ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత? ఒక త్రిభుజం ఉంది. త్రిభుజంలో చిట్ట చివరి కోణాల యొక్క ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 3, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 6, ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 9. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? మీరు కోఆర్డినేట్ జామెట్రీ అయినా, ట్రిగ్నామెట్రీ అయినా, మ్యాట్రిసెస్ అయినా, ఫంక్షన్స్ అయినా, డిఫరెన్షియేషన్ అయినా, ఇంటిగ్రేషన్ అయినా బేసిక్ కామన్ సెన్స్ తోటి మనం సాల్వ్ చేయవచ్చు. దీని ఏరియా ఎంత? మీరేం చేస్తారు తెలుసా సార్? మెథడ్ 1 మీరు చక్కగా టెక్స్ట్ బుక్లో ఒక ఫార్ములా చూసుంటారు. x1 y1, x2 y2, x3 y3, x1 y1, x2 y2, x3 y3 ఉంటే దీని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? x1 మైనస్ x2, y1 మైనస్ y2, x2 మైనస్ x3, y2 మైనస్ y3. ఈ ఫార్ములా కనుక్కుంటారు, సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇదంతా బట్టే పార్టీలు సార్. 2 మైనస్ 4, 4 మైనస్ 5, 3 మైనస్ 6, 6 మైనస్ 9. సో దీని వాల్యూ ఎంత అయింది? 1/2 ఇంటూ -2 -1 -3 -3. ఇదేమో 6, 6 మైనస్ 3, 3/2. ఈ యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? 1.5. త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? 1.5. ఇది అర్థమైందా సార్? త్రిభుజంలో 3 కోణాల మధ్యన 3 కోణాల అంచులో ఉన్న వాల్యూలు ఏంటి? 2,3, 4,6, 5,9. ఇదేమో ఫార్ములా. x1 ఏమో 2, x2 ఏమో 4, x3 ఏమో 5. 2 మైనస్ 4, 4 మైనస్ 5, 3 మైనస్ 6, 6 మైనస్ 9. ఇది -2, ఇది -1, ఇది -3, ఇది -3. ఇది 6, ఇది -3, 3/2. 3/2 ఎంత? 1.5. అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఈ లాజిక్ రైట్. ఫార్ములాలు బట్టి బట్టరు. ఒకసారి ఇక్కడ చూడండి సార్. దీన్ని ఎంత లాజికల్గా సాల్వ్ చేస్తాను చూడండి. రైట్, ఇది ఒక వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. రైట్, ఈ వాటర్ బాటిల్ని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తే, ఇక్కడున్న వాటర్ బాటిల్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేస్తే దీంట్లో ఉన్న నీళ్లు ఏమైనా చేంజ్ అయినాయా సార్? చేంజ్ కాలేదు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక ఫిగర్ మూవ్ చేసినప్పుడు దాని ఏరియా చేంజ్ అవ్వదు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి నువ్వు ఒక దగ్గర ఇప్పుడు వింటున్నావు, నీకు ఒక హైట్ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు నీ హైట్ మారుతుందా సార్? రైట్, నీ హైట్ మారుతుందా? సపోజ్గా మీ ఇంట్లో ఒక టీవీ ఉంది, దానికి ఒక సైజు ఉంది. బెడ్రూమ్లో పెట్టాల్సిన టీవీ తీసుకొని పోయి ఫ్రంట్ రూమ్లో పెడితే దాని 65 ఇంచుల టీవీ 86 ఇంచులు అవుతుందా? కాదు కదా సార్. అంటే ఒక ఫిగర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు రైట్, ఏరియా మారదు. రైట్, ఏరియా మారదు. అదొక్కటి తెలిస్తే చాలు సార్. 5 to 10 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 నుంచి 10 సెకండ్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2,3ని -2 -3 పాయింట్కి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? 2 - 2 ఎంత? 0. 3 - 3 ఎంత? 0. 4 - 2 ఎంత? 2. 6 - 3 ఎంత? 3. 5 - 2 ఎంత? 3. 9 - 3 ఎంత? 6. హాఫ్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. 12 - 9. ఇది 3/2.
3/2. ఒక పాయింట్ని 0 చేసి క్యాల్కులేషన్లు తగ్గించుకుంటున్నా, ఓన్లీ ఈ క్యాల్కులేషనే వస్తుంది, ఇది మొత్తం 0 అవుతుంది. ఇక్కడ 2 క్యాల్కులేషన్లు ఉన్నాయి, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇక్కడ ఆ ఫిగర్ని -2 -3కి మూవ్ చేస్తున్నాను. సార్ ఎందుకు సార్ -2 -3కి మూవ్ చేశారు సార్ అని అంటే, మూవ్ చేయడం వల్ల మనకు ఒక పాయింట్ 0 0 అయింది. 2 - 2 ఎంత 0, 3 - 3 ఎంత 0, 4 - 2 ఎంత 2, 6 - 3 ఎంత 3, 5 - 3 ఎంత 2, 9 - 6 ఎంత 3. ఆర్ యు ఆల్ రైట్? 9 - 3 6, 5 - 2. చాలా ఈజీగా, అతి సులువుగా మీకు ఆన్సర్ వస్తుంది. -1, 7, 8, -2, 4, 6. ఇవి త్రిభుజం యొక్క రైట్ కోణాల్లో ఉన్న వాల్యూలు. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. జస్ట్ మీకు చెప్తున్నాను సార్, కరెక్ట్గా తెలిస్తే ఏ టాపిక్ అయినా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. -1, 7, 8, -2, 4, 6. 1, -7కి షిఫ్ట్ చేస్తున్నా. బాటిల్ని షిఫ్ట్ చేస్తే దాంట్లో ఉన్న నీళ్లు మారవు, వాల్యూమ్ మారదు. షిఫ్ట్ చేస్తే -1 + 1 0, 7 - 7 0, 8 + 1 9, -2 - 7 ఎంత -9, 4 + 1 ఎంత 5, 6 - 7 ఎంత -1. ½ x1 y2 మైనస్ x1 x2 y1 ప్లస్ 45, 36/2 18. అందరికీ క్లియరా సార్? ఎంత ఈజీగా మనము ఏరియా కనుక్కోవచ్చు. ఎవ్రీబడి రైట్? త్రిభుజం యొక్క శీర్షాలు, తెలుగు పాయింట్స్, త్రిభుజంలో ఉన్న శీర్షాలు. ఇంగ్లీష్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. వర్టిసెస్ని శరత్ శీర్షాలు అని తెలుగులో దాని ట్రాన్స్లేషన్ అన్నాడు. సో శీర్షాలు -1, 7, 8, -2, 4, 6. అర్థమైందా సార్? ఒక పాయింట్ని 0 0 చెయ్యండి. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఒక పాయింట్ని 0, 0 చెయ్యండి. మేక్ 1 పాయింట్ యాజ్ 0, 0.